అందరికీ నమస్కారం. నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్ని. ఈరోజు నాతో ఒక గెస్ట్ ఉన్నాడు. మొన్నటిదాకా స్టూడెంట్, ఈరోజు గెస్ట్. మండ్లి శ్రీకాంత్ కుమార్. సో శ్రీకాంత్ కుమార్ లాస్ట్ 1 వీక్ నుంచి మీరు చూసుంటారు, పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ తన గురించి వినుంటారు, చూసుంటారు. సిఎంఏ ఎగ్జామినేషన్స్లో ఆల్ ఇండియా లెవెల్లో, అది కూడా ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి మన శ్రీకాంత్ కుమార్. సో ఈ శ్రీకాంత్ కుమార్ యొక్క ఇంట్రడక్షన్ నేను చెప్పేసి ఇక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వాస్తవానికి శ్రీకాంత్ది ఇంటర్వ్యూ నేను సెప్టెంబర్ 26, 2023 నా సిఎంఏ రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చిన సెకండ్ డే నేను ఆల్రెడీ జూమ్లో ఇంటర్వ్యూ చేసేసా, జూమ్ మీటింగ్ ఇంటర్వ్యూ చేశా. బట్ బ్యాండ్ విత్ సరిగ్గా లేకపోవడం వల్ల, సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా చోట్ల డిస్టర్బెన్స్ వచ్చింది. అందుకనే శ్రీకాంత్ని మన క్యాంపస్కి పిలిపించి నా క్యాబిన్లో ఈ యొక్క ఇంట్రాక్షన్, ఈ వీడియో షూటింగ్ చేయడం జరుగుతుంది. శ్రీకాంత్ కోవెలగుట్ట, కరెక్టేనమ్మా? కోవెలగుట్ట, సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం ఆ ఊరి నుంచి వచ్చాడు. ఒక చిన్న రిమోట్ విలేజ్, పెద్ద ఫెసిలిటీస్ ఏందో, చిన్న రిమోట్ విలేజ్. సో తన ఇంట్లో ఇంటర్నెట్ కూడా సరిగ్గా లేదు, చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పుడు జూమ్లో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంటర్నెట్ కూడా సరిగ్గా లేదనే పదం ఎందుకు చెప్తున్నానంటే, ఎలాంటి ప్లేస్ నుంచి వచ్చాడు. ఈ రోజున చాలామంది పిల్లలకి సకల సౌకర్యాలు సకల సౌకర్యాలు ఇచ్చినా కూడా చదవటానికి ఏదో అడ్డం వచ్చినట్టుగా కారణాలు చెప్పేటువంటి, అంటే ఎక్స్క్యూజెస్ చెప్పేటువంటి పిల్లలు నేను చాలామందిని చూశాను. కానీ ఇతనికి ఉన్నటువంటి మినిమం ఫెసిలిటీస్తో ఇలాంటి ఒక అద్భుతాన్ని సాధించాడు. అది కూడా రాయలసీమ లాంటి వెనకబడ్డ జిల్లా, అనంతపూర్ జిల్లా లేదా సత్యసాయి జిల్లా, వెనకబడ్డ జిల్లా, అలాంటి జిల్లా నుంచి వచ్చి తను సాధించింది స్టేట్ ఫస్ట్ కాదు, జిల్లా ఫస్ట్ కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అది వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్. ఎందుకు వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్? మేము చూడని ర్యాంకులు ఏం కాదు. మాస్టర్ మైండ్స్కి స్టేట్ లెవెల్లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో కానీ ఫస్ట్ ర్యాంక్ రావటం ఇది ఫస్ట్ టైం కాదండి. ఇప్పటికీ 51 సార్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది 52వ ఫస్ట్ ర్యాంక్ అండి. ఇదే సిఎంఏ ఫలితాలలో సిఎంఏ ఇంటర్లో మనకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది శ్రీకాంత్. సిఎంఏ ఫైనల్లో మళ్ళీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో మేము చూడని ఫస్ట్ ర్యాంకులు కాదు. కానీ శ్రీకాంత్ ఒక అచీవ్మెంట్, ఇట్ సౌండ్స్ లార్జ్, ఇట్ సౌండ్స్ సో బిగ్. ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాను, ఎందుకు ఇంత అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ రిజల్ట్ స్పెషల్, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ శ్రీకాంత్ అని అనటంలో ఉన్న ఉద్దేశాలు ఏంటో చెప్తాను. వైసో ఐ టెల్ యూ. 10th క్లాస్ దాకా శ్రీకాంత్ చదివింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తెలుగు మీడియం, అంతేనా? సో 10th క్లాస్ దాకా శ్రీకాంత్ చదివింది తెలుగు మీడియం. తర్వాత అది కూడా గవర్నమెంట్ స్కూల్, కరెక్ట్ అమ్మా? ఏ స్కూల్ అమ్మా, పేరు చెప్పు. జిల్లా పరిషత్ హై స్కూల్. ఎక్కడ? ఎనుమలపల్లి సార్, నియర్ బై విలేజ్ మాల్. ఓకే, గుడ్. సో కోవెలగుట్ట దగ్గరలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్. సో గవర్నమెంట్ స్కూల్లో చదివి తర్వాత ఇంటర్మీడియట్ లోకల్గా పుట్టపర్తి అమ్మ చదివింది. పుట్టపర్తి ఏ కాలేజ్ నాన్న? మంగళకర జూనియర్ కాలేజ్. ఇంటర్మీడియట్ పెద్ద కార్పొరేట్ కాలేజ్ కూడా కాదు, ఆ ఏరియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. సో లోకల్గా ఒక కాలేజ్లో మంచి కాలేజ్లో చదివాడు. పెద్ద కార్పొరేట్ కాలేజ్ ఏం కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి పెద్ద పెద్ద ఊర్లలో కూడా చదవలేదు. డిగ్రీ వచ్చేసరికి మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్. ఏ కాలేజ్ నాన్న? ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్, అనంతపూర్. కరెక్టేనా? చాలా బాగుంటుంది కాలేజ్ ప్రెమిసెస్. సో ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్ ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదివి దేశవ్యాప్తంగా జరిగేటువంటి పరీక్ష ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ నుంచి కూడా ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళందరినీ ఇట్లా ఒక్క చేత్తో వెనక నెట్టి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి మన శ్రీకాంత్. అందుకని నాకు ఈ రిజల్ట్ చాలా స్పెషల్. అందుకని ఇతను వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్. అండ్ శ్రీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్ అనడానికి ఇంకొక గొప్ప రీజన్ ఉంది, ఓపెన్గా చెప్పేస్తున్నాను. తనతో నేను ఇంటరాక్ట్ అవ్వటం, రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి సెప్టెంబర్ 26 రిజల్ట్ వచ్చింది, ఇది 3వ సారి. 3 సార్లు కూడా నేను చాలా కామన్గా గమనించింది ఏంటంటే, హీ సో హంబల్, చాలా ఒద్దిగ్గా ఉంటాడు. సో శ్రీకాంత్కి చదువు వచ్చింది, ర్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎంటైర్ క్రెడిట్ మాది కాదు. మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే పూర్తిగా క్రెడిట్ మాది. అలా కాకుండా వేలాది మంది విద్యార్థులు కొంతమందికి ర్యాంక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా శ్రీకాంత్దే, ఆ క్రెడిట్ శ్రీకాంత్దే. కానీ శ్రీకాంత్ ఇంత సంస్కారంగా, ఇంత హంబుల్గా, ఇంత ఒద్దిగ్గా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ వాళ్ళ అమ్మా నాన్నదే. సో మేము చదువు చెప్పగలం, బట్ సంస్కారం మాత్రం ఇంటి నుంచే వచ్చింది. అంటే బ్రాటప్ అనేది ఇంటి నుంచే వచ్చింది. ఇలాంటి ఒక సంస్కారవంతమైనటువంటి ఒక పిల్లవాడిని మా సంస్థకి అలానే సొసైటీకి అందించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శ్రీకాంత్ వాళ్ళ అమ్మా నాన్నకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో శ్రీకాంత్ డిగ్రీ తర్వాత తను సిఎంఏ డైరెక్ట్ ఎంట్రీ అంటారు, అంటే సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ మనం 10th అయిపోగానే జాయిన్ అవ్వచ్చు, ఇంటర్ అయిపోగానే జాయిన్ అవ్వచ్చు,
డిగ్రీ అయిపోగానే జాయిన్ అవ్వచ్చు. శ్రీకాంత్ డిగ్రీ అయిపోయిన తర్వాత తను ఈ యొక్క సిఎంఏ కోర్స్ జాయిన్ అయ్యాడు. సో మరిన్ని వివరాలకు వెళ్ళే ముందు శ్రీకాంత్ నీ 10th క్లాస్ స్కూల్ చెప్పావు కదా, 10th క్లాస్ మార్క్స్ ఎన్నో చెప్పు నాన్న. 9.0 సార్. 9.0. సో నువ్వు ఎక్స్ట్రాడినరీ అంటే స్కూల్ టాపరా? కాదు సార్. పోనీ స్కూల్ టాపర్ కాదన్నప్పుడు ఇక మీ జిల్లా టాపరు, మీ మండలం టాపర్ అవి కూడా ఉండవు కదా. కాదు సార్. సో నువ్వు స్కూల్ టాపర్ కూడా కాదు, 10th క్లాస్లో తెలుగు మీడియం 9.0 జీపీఏ. సో నువ్వు ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్, అబవ్ యావరేజ్ లేదా గుడ్ అంతే. నువ్వేం స్కూల్ టాపర్ కాదు, ఎక్స్ట్రాడినరీ ఎక్సలెన్స్ ఉన్న స్టూడెంట్ కూడా కాదు. అయినా కూడా అద్భుతాన్ని సాధించావు నువ్వు. ఇంటర్లో ఏంటి ఎంపీసీనా బైపీసీనా నువ్వు జాయిన్ అయ్యింది? సిఈసి సార్. సిఈసి, ఎంఈసీ కూడా కాదు. కాదు సార్. ఇంటర్మీడియట్లో తను జాయిన్ అయ్యింది సిఈసి. అందరూ చాలా చిన్న కోర్సు అనుకునేటువంటి కోర్సు. అందరూ కూడా ఎలాంటి అభిప్రాయంలో ఉంటారంటే స్టూడెంట్స్ తెలియగల వాళ్ళు, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కామన్గా ఎంపీసీ బైపీసీ తీసుకుంటారనేది సొసైటీలో ఉన్నటువంటి కామన్ మిస్కన్సెప్షన్, అపోహది. ఇది నిజం కాదని చాలాసార్లు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రూవ్ చేశారు. మరోసారి మళ్ళీ మన స్టూడెంట్ ప్రూవ్ చేశాడు. సో ఇంటర్లో తను చదివింది సిఈసి. సిఈసిలో 1000 మార్క్స్ కానీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాన్న? 947. 947 మార్క్స్. సో మంచి మార్క్స్ నాన్న. ఆ తర్వాత డిగ్రీ బిఎస్సీనా, బిఏనా, బీకామా? బీకామ్ కంప్యూటర్స్. సో బీకామ్ కంప్యూటర్స్ జాయిన్ అయ్యాడు. సో ఇది తన యొక్క ఎడ్యుకేషనల్ జర్నీ, తన ప్రయాణం. రీసెంట్లీ జూలై 2023లో సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాశాడు. సెప్టెంబర్ 6, 2023లో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్తో మెరిచాడు మన శ్రీకాంత్. సరే, సిఈసి అయిపోయింది. అసలు నీకు సిఏ లేదా సిఎంఏ చేయాలన్న ఫస్ట్ ఆలోచన ఇంటర్లో కలిగిందా, డిగ్రీలో కలిగిందా? ఇంటర్మీడియట్లోనే కలిగింది సార్. ఇంటర్ అయిపోతూనే. బట్ జాయిన్ అవుదామని అప్పుడు ఎంక్వైరీ నేను కూడా అలా బయట చేశాను సార్, సిఏ కానీ సిఎంఏ జాయిన్ అవుదామని. బట్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ కొంతమంది రిలేటివ్స్లో ఫెయిల్ అవ్వడం, అమౌంట్ చాలా ఎక్కువ అని చెప్పేసి, సో ఎక్కువసార్లు కష్టంగా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ పోయినా అన్నీ రాయాలా, సో ప్లస్ అమౌంట్ కూడా 10 లక్షల పైన ఎక్కువ అవుతుంది, చాలా ఫీ బేర్ చేయాలా, సో అంత రిస్క్ ఎందుకు అనేసరికి నేను కూడా భయపడిపోయి బీకామ్ జాయిన్ అయిపోయాను సార్. మరి అయిందా? నువ్వు సిఎంఏ పాస్ అయిపోయావు కదా, 10 లక్షలు అయిందా? అవ్వలేదు సార్. ఎంత అయింది మొత్తం ఖర్చు? ఒక మొత్తం అంతా ఒక ఇంక్లూడింగ్ మాకు కట్టిన ఫీజులు అన్ని కలిపి ఒక 3.5 lakhs అంతే సార్. మొత్తం 3.5 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజ్ తో కలిపి సార్. 3.5 lakhs అనుకో, పోనీ 4 lakhs అనుకో. అవును సార్. మొత్తం కలిపి 4 lakhs అయింది. ఈరోజు ప్రముఖ డీమ్డ్ యూనివర్సిటీస్లో జస్ట్ బీటెక్ చేయాలన్నా 10 లక్షలే ఖర్చు అవుతుంది 4 ఏళ్ళకి. అవుతుంది సార్. జస్ట్ బీటెక్ చదవాలన్నా. సో చాలా తక్కువ ఖర్చు చెప్పాలంటే, ఒక 3.5 lakhs 4 lakhs అంటే అప్ టు సిఎంఏ ఫైనల్ నువ్వు చెప్తాను. అవును సార్. సో చాలా తక్కువ ఖర్చు, బంగారం లాంటి కోర్స్ అనే చెప్పాలి నేను. సి నేను మన పిల్లలు, మన స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, బయట పిల్లల గురించి మాట్లాడట్లేదు. మాస్టర్ మైండ్స్లో ఓన్లీ ఎంఈసి అంటే సిఏ ఫౌండేషన్ కాకుండా ఓన్లీ ఎంఈసి చదివే వాళ్ళు ఉంటారు, అంటే ఓన్లీ ఇంటర్మీడియట్, ఓన్లీ సిఈసి చదివే వాళ్ళు ఉంటారు. అరే మిమ్మల్ని చూస్తే కోపం రావట్లా, బాధేస్తుంది. చాలామంది ఈ కాలేజ్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్లో ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో ఉంటారు కూడా, తప్పేం లేదు. మీ ఏజ్లో మేము కూడా అలానే ఆలోచిస్తాం, స్టూడెంట్స్ అంటే అలానే ఉంటారు. కానీ జీవితం గురించి కూడా ఆలోచించండి. మా స్టాఫ్ మీటింగ్లో చెప్తుంటాను, ఎవరైనా సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళు ఎవరైనా ఒక 4 ఉన్నారనుకోని, వాళ్ళకేం చెప్తానంటే, అరే మీతో పాటు కలిసి ఉన్నందుకు పనిష్మెంట్ మీకే కాదు నాకు కూడా. ఎగ్జాక్ట్లీ మీరు మీ లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా ఇంటర్మీడియట్లో అది ఓన్లీ ఎంఈసీ చదవటం కానీ, ఓన్లీ సిఈసీ చదవటం కానీ, మీ ఫ్రెండ్స్ ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అంటారు, లేదా ఎంఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ అంటారు, లేదా ఎంపీసీ ప్లస్ ఐఐటి అంటారు, లేదా బైపీసీ ప్లస్ నీట్ అంటారు, లేదా ఎంఈసీ ప్లస్ క్లాట్, లేదా ఐపీ మ్యాట్, ఇటువంటి కాంబినేషన్ కోర్సెస్ ప్రిపేర్ అవుతుంటారు. అంటే ఒకేసారి 2 చేతులతో 2 కోర్సులు చేస్తుంటారు. మీరేమో జాలీగా టైంపాస్ చేసేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు, కొంతమంది కాదు చాలామంది ఉన్నారు. మీరు ఆలోచించాలి. చెప్పా కదా, స్టాఫ్ మీటింగ్లో చెప్తుంటాను, ఒక 4 సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళతో నేను కలిసి ఉంటే వాళ్ళే కాదు వాళ్ళతో పాటు నేను మునిగిపోతా. అలానే మీరు ఇప్పుడు జాలీగా టైం పాస్ చేసేసి ఎంజాయ్ చేస్తే మీతో పాటు ఉండేటువంటి వాళ్ళు ఎవరు? మీ లైఫ్ పార్ట్నర్, భార్య కావచ్చు, భర్త కావచ్చు, నీకు పుట్టేటువంటి పిల్లలు, మీ అమ్మా నాన్న, అందరూ సఫర్ అవ్వటమే. నేను ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ప్రిపరేటరీ అంటే స్క్రిప్ట్ రాసుకుంటున్నాను, ఏమేం క్వశ్చన్స్ అడగాలి. పక్కనే ఉన్నటువంటి మా పిఏ నా రూమ్లో చెప్తున్నాడు, సార్ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు సార్, సిఎంఏ ఆల్ ఇండియా ర్యాంకర్, చిన్న వయసులోనే సిఎంఏ అయిపోయింది. ఫ్రెండ్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, అంటే ఆ ఫ్రెండ్ పర్మిషన్ తీసుకొని చెప్పాలి కదా, అందుకని ఫ్రెండ్ పేరు చెప్పట్లా. సో మా పిఏ చెప్పిందే చెప్తున్నా నేను. మా ఫ్రెండ్
సిఎంఏ కంప్లీట్ అయిపోయింది సార్. పర్ మంత్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2.5 lakhs నుంచి 3 lakhs సంపాదిస్తున్నాడు సార్. కొద్దిగా సీరియస్గా మేము కూడా చదువుకొని ఉంటే బాగుండేది సార్ అని తన భాషలో నాకు అర్థమైంది, అది తన బాధలో నాకు అర్థమైంది. అది కొద్దిగా టైం వేస్ట్ చేశాం సార్. ఎందుకు అడిగా నేను ఎన్ని టైప్ చేసుకుంటున్నప్పుడు మీరు మళ్ళీ మోటివేట్ చేస్తారు సార్ అన్నాడు. మోటివేషన్ వల్ల ఉపయోగం ఏంట్రా అని అడిగా. మాకు మోటివేట్ చేసే వాళ్ళు ఉండుంటే మేము కూడా చదివేవాళ్ళం సార్, సీరియస్గా తీసుకోవాలా లైఫ్ని, ఇప్పుడు మమ్మల్ని లైఫ్ సీరియస్గా పరిగెత్తిస్తుంది సార్ అన్నాడు. సో డిగ్రీ చదివే పిల్లలు లేదా ఇంటర్లో ఎంఈసి లేదా సిఈసి, సో మీ అందరికీ చెప్తున్నాను, లైఫ్లో హ్యాపీ డే సినిమా ఐడియా ఉందా నీకు? బీటెక్ చదివేప్పుడు కానీ డిగ్రీ చదివేప్పుడు కానీ హ్యాపీ డే సినిమా లాగా ఉంటుందని అనుకుంటాం. అవును సార్, అదే అనుకుంటాం మనం, హ్యాపీ డే సినిమా లాగా ఉంటుందని. అవును. కానీ వాస్తవంగా లైఫ్ ఎలా ఉంటుందంటే రఘువరన్ బీటెక్ అనే సినిమా ఉంటుంది, ఐడియా ఉందా నీకు? అలా ఉంటుంది సినిమా. సో లైఫ్ చాలా గట్టిగా టెస్ట్ చేస్తుంది, చాలా గట్టిగా పనిష్ చేస్తుంది కూడా. గొప్ప గొప్ప కోరికలు ఉండటం ఏవీ తప్పు కాదు, అది ప్రతి ఒక్కడికి హక్కు. కానీ గొప్పగా బతికే అవకాశం కొద్దిమందికే ఉంటుంది. ఎవరా కొద్దిమంది? ఎవరైతే చదువుకునే టైంలో, అది ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, చదువుకునే టైంలో లైఫ్ని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు లైఫ్ అద్భుతంగా సంతోషంగా లీడ్ చేయగలరు. మీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తాను. సపోజ్ మా దగ్గర ఒక స్టాఫ్ పనిచేస్తున్నాడు, ఒక 15,000 20,000 పర్ మంత్ శాలరీ, అర్థమైందా? అతను బీటెక్ డిగ్రీనో కంప్లీట్ చేసి ఉంటాడు. ఈ 15,000కి ఏం బతకగలరండి? ఇంట్లో ఏం ఖర్చులు వస్తాయి? ఒకరోజు బర్త్డేకో లేకపోతే ఒక వీకెండ్ సండేకో జస్ట్ హోటల్కి వెళ్తే 1,500 నుంచి 2,000 రూపీస్ బిల్ అవుతుంది. ఒక సినిమాకి వెళ్తే 1,000 నుంచి 2,000 రూపీస్ బిల్ అవుతుంది. ఈ మంత్లీ 15,000 20,000 శాలరీతో ఎలాంటి స్కూల్స్లో జాయిన్ చేయగలరు? ఎలాంటి ఫెసిలిటీస్ మీ పిల్లలకి ఇవ్వగలరు? ఓకే, నీకు కోరికలు ఉండకపోవచ్చు, నీకు గొప్పగా బతకాలనే డిజైర్స్ ఉండకపోవచ్చు, నీ లైఫ్ పార్ట్నర్ నీ భార్యకో భర్తకో ఉంటుంది, నీ పిల్లలకు ఉండొచ్చు. ఆ రోజు నువ్వు చింతించి అంటే బాధపడి ఉపయోగం ఏం లేదు. సో పనిష్మెంట్ నీకే కాదు, నీతో పాటు కలిసి నడిచేటువంటి నీ భార్యకి లేదా భర్తకి పనిష్మెంట్, మీ అమ్మ నాన్నకి పనిష్మెంట్, నీకు పుట్టేటువంటి పిల్లలకు కూడా పనిష్మెంట్. సరే, ఇక వెనక్కి వచ్చేద్దాం. ఇంటర్లో సిఈసి తీసుకొని చాలామంది సిఈసిన అదో పెద్ద ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అంటే గాలి బ్యాచ్ అన్నట్టుగా చాలామంది చూస్తుంటారు. చాలామంది అదే అభిప్రాయంతో ఉంటారు. అయినా అది నిజం కాదు అని సిఈసి తీసుకొని డిగ్రీలో బీకామ్ అంటే ఏంటి? బీకామ్ అంటే కామ్గా ఉండు, నీకు అంత సీన్ లేదు, దాని పేరు బీకామ్. ఇది చాలామంది అభిప్రాయం, నా అభిప్రాయం కాదు, చాలామంది అభిప్రాయం. కానీ సిఈసి తీసుకొని బీకామ్ తీసుకొని సిఎంఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఫైనల్లో సాధించినటువంటి శ్రీకాంత్, హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్, యు ఆర్ ద రియల్ రోల్ మోడల్. మేం కాదు, రియల్ రోల్ మోడల్ నువ్వు. సో డిగ్రీ శ్రీకాంత్ ఎప్పుడు కంప్లీట్ అయిందో అడుగుదాం. ఎప్పుడు అయిపోయింది శ్రీకాంత్? 2020. సో 2020లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సిఎంఏ ఫైనల్ 2023, అంటే ఎగ్జాక్ట్లీ 3 ఏళ్లలో సిఎంఏ కంప్లీట్ అయిపోయింది. వాస్తవానికి శ్రీకాంత్ సిఎంఏలో ఆర్టికల్షిప్ ఉంటుంది, కొద్దిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే సిఎంఏ 2 yearsలో అయిపోయింది. సిఎంఏ ఇంటర్ 1 year, సిఎంఏ ఫైనల్ 1 year, హ్యాపీగా 2 yearsలో సిఎంఏ కంప్లీట్ చేసేయచ్చు. ఆ ప్లానింగ్ దగ్గర తను ఏంటంటే కొద్దిగా పొరపాటు చేశాడు, అందుకని 3 ఏళ్ళు పట్టింది. సో సిఎంఏ ఆర్టికల్షిప్కి సంబంధించిన ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, దీని మీద మన మాస్టర్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్లో మాస్టర్ మైండ్స్ ఫర్ సిఏ సిఎంఏ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్కి వెళ్ళి సిఎంఏ ఆర్టికల్షిప్ అని కొట్టేస్తే చక్కగా మంచి వీడియో ఉంది, తెలుగు వర్షన్ ఉంది, ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది. చూస్తే ఆర్టికల్షిప్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకుంటే 2 ఏళ్లలో సిఎంఏ కోర్స్ ఎలా కంప్లీట్ చేయొచ్చో ఉంది. అంటే ఏంటి? డిగ్రీ తర్వాత ఎంకామ్ చేయాలనుకున్నాం, ఎన్నాళ్ళు? 2 years. డిగ్రీ తర్వాత ఎంబీఏ చేయాలనుకున్నాం, ఎన్నాళ్ళు? 2 years. డిగ్రీ తర్వాత సిఎంఏ కూడా ఎన్నాళ్ళు? 2 years. లక్కీగా సిఏ కొత్త సిలబస్లో సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ 3 ఏళ్ళే, 3 years. సో డిగ్రీ తర్వాత పిల్లలు నార్మల్గా అందరూ చేసే విధంగా ఎంకామ్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు. బట్ జీవితం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం చదివే చదువు చిన్నదైనప్పుడు, ఛాలెంజింగ్గా లేనప్పుడు లైఫ్ ఏం చేసిద్ది? ఛాలెంజ్ చేసిద్ది. అదే మనం చదివే చదువు ఛాలెంజింగ్గా ఉందనుకో, లైఫ్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు. సో నార్మల్ చదువు చదివితే లైఫ్లో కష్టపడాలి, గట్టి చదువు చదివితే లైఫ్లో ఈజీగా ఉంటుంది. లైఫ్లో సుఖపడచ్చు, సంతోషపడచ్చు, ఈజీగా ఉండొచ్చు. లైఫ్ నిన్ను ట్విస్ట్ చేయదు, లైఫ్ నిన్ను ఇబ్బంది పెట్టదు. సో స్టూడెంట్స్కి 2 choices ఉన్నాయి. సపోజ్ డిగ్రీ చదువుతున్నారు, యూ ఆర్ 2 choices, ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ 2 years, లేదా సిఎంఏ
2 ఇయర్స్కి వెళ్ళొచ్చు, లేదా సిఏ 3 ఇయర్స్కి వెళ్ళొచ్చు. మీకు ఆ చాయిసెస్ ఉన్నాయని చెప్తున్నాను నేను, అంతే, అంతకంటే లేదు. సిఎంఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి శ్రీకాంత్కి చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. జనరల్గా ఏదైనా డిగ్రీ కాలేజ్లో కానీ బీటెక్ కాలేజ్లో కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆ కాలేజ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. కానీ ఇక్కడ సిఎంఏలో కానీ సిఏలో కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఈ బోర్డు వాళ్ళే అరేంజ్ చేస్తారు. బోర్డు అంటే ఏంటి? సిఏ బోర్డు అంటే ఏంటి? ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సిఎంఏ బోర్డు అంటే ఏంటి? ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా అరేంజ్ చేస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. శ్రీకాంత్కి వచ్చిన ర్యాంక్కి అయితే ఈజీగా తన స్టార్టింగ్ ప్యాకేజీ 15 to 20 lakhs per year. 15 to 20 lakhs per year తన స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. శ్రీకాంత్, నేనే ఎగ్జాగరేట్ చేసేపట్ల ఉన్నది హానెస్ట్గా చెప్తున్నాను. ఐమ్ నాట్ బోస్టింగ్, నేనేమి ఎత్తట్లా, ఉన్నది హానెస్ట్గా చెప్తున్నాను. చాలామంది చేసే తప్పు నువ్వు చేయకపోతే 10 ఏళ్ళ తర్వాత అద్భుతంగా ఉంటావు. ఆల్రెడీ నువ్వు చాలామంది చేసే తప్పు చేయలే. ఏంటి? డిగ్రీలో టైం పాస్ చేయటం. చాలామంది చేసే తప్పు అదే, నువ్వు చేయలా. అందుకనే నువ్వు ఈ రోజున నేను ఇంటర్వ్యూ చేసే స్థాయికి వచ్చావు. థ్యాంక్ యూ సార్. మీ అమ్మ నాన్న ఊరు మొత్తం ఆ రోజు గొడవ చేసి ఉంటారు, ఎంత మెచ్చుకొని ఉంటారు. మీరంటే పడిన వాళ్ళు కూడా మీ అమ్మకి నాన్నకు వచ్చి మెచ్చుకొని ఉంటారు లేదా? చెప్పారు. అది మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా వచ్చి మీ అమ్మ నాన్న మెచ్చుకొని ఉంటారు కదా. అందరూ చేసే తప్పు నువ్వు చేయలే. ఏంటి? టైం పాస్ లాగా డిగ్రీ చదవకుండా నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి వెంటనే సిఏకో సిఎంఏకో వచ్చేసావు. ఇంకొకటి, అందరు చేసే తప్పు చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే చదువుకునే రోజుల్లో చాలా సీరియస్గా చదువుకుంటారు శ్రీకాంత్, ఓకేనా? చదువు అయిపోయిన తర్వాత చేతిలో సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతారు. నువ్వు రిలాక్స్ అవ్వద్దు శ్రీకాంత్. ఇంకో 10 ఏళ్ళు ఇలానే కష్టపడితే మేమందరం కూడా ఊహించని స్థాయికి వెళ్తావు. ఒక కంపెనీకి సిఎఫ్ఓను సిఇఓను. నీ భాషలో చెప్పేస్తాను, వంశానికి ఒక్కడు అని అంటారు, ఐడియా ఉందా? మా వంశంలో ఇలాంటి వాడు ఒకడే ఉన్నాడు అని. వంశానికి ఒక్కడు కాదు, ఊరికొక్కడిలా తయారవుతావు. అలా ఊరికొక్కడిలాగా అవ్వాలి అంటే ఇంకొక 10 ఏళ్ళు నువ్వు చేసే పని చాలా నిజాయితీగా, చాలా డెడికేటెడ్గా, చాలా నిబద్ధతగా చెయ్యి. ఓకే సార్. శ్రీకాంత్, నువ్వు దేవుడిని నమ్ముతావా? నమ్ముతాను. నేను చాలా బాగా నమ్ముతా. దేవుడు అంటే ఏంటి? మనం చేసే పనే దేవుడు, మన అమ్మా నాన్నే దేవుడు, మన చదువు చెప్పే గురువులే దేవుళ్ళు, మనకు జీవితంలో సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే. దేవుళ్ళు మనకు కనిపించలేరు కాబట్టి వాళ్ళ రూపంలో మనకు సహాయం చేయిస్తారు అంతే. మన స్నేహితులు, సపోర్ట్ చేసే స్నేహితులు, ఫైనాన్షియల్గా కానీ మాట సహాయం, వాళ్ళే దేవుళ్ళు. నీ జీవితంలో నీ చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా ప్రయాణంలో నీకు సపోర్ట్ చేసిన మీ అమ్మ నాన్న, నీకు చదువు చెప్పిన గురువులు, నీ స్నేహితులు ఎవరైతే నేను ఎంకరేజ్ చేశారో వీళ్ళందరూ కూడా దేవుళ్ళే. సో నేను బాగా నమ్ముతా. నేనేం నమ్ముతానంటే డ్యూటీ ఈజ్ వర్షిప్, పనే దైవం. సో అలా పనే దైవం అనుకున్నట్టుగా ఒక 10 ఏళ్ల పాటు కష్టపడు శ్రీకాంత్. అసలు నీ స్థాయి కాదు, నీతో పాటు ప్రయాణం చేసే నీ భార్య, నీకు పుట్టే మీ పిల్లలు, నిన్ను కన్నా మీ అమ్మ నాన్న నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. తప్పకుండా. ఊరు చివర ఒక చిన్న ఇంట్లో ఉండే స్థాయి నుంచి బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, ముంబైలోనో, కలకత్తాలోనో, ఢిల్లీలోనో, వైజాగ్లోనో ఒక పాష్ లొకేషన్కి, లైక్ బంజారా హిల్స్ ఉంది హైదరాబాద్, అలాంటి ఒక పాష్ లొకేషన్లో, లేదా ఇంకా అసలు ముందుకెళ్తే బంజారా హిల్స్ ఇంకా పాత రోజులు, ఇంకా ఇప్పుడు చాలా కొత్త ప్లేస్లు వస్తున్నాయి హైదరాబాద్లో. అలాంటి ఒక పాష్ లొకేషన్లో ఒక విల్లా కొనుక్కొని, నీకు ఓన్గా ఒక కారు, ఒక 50 lakhs, 1 crore ఒక కారు కొనుక్కొని, నీ పిల్లలు ఒక మంచి స్కూల్లో, సో ఒక నీ హైఫై లైఫ్ అంటారు చూసావా, అలాంటి హైఫై లైఫ్ నువ్వు వద్దన్నా వచ్చింది. ఇట్స్ ఎ బై ప్రొడక్ట్. అంటే ఆటోమేటిక్గా నీకు ఆ లైఫ్ వచ్చేస్తుంది. నువ్వు ఫస్ట్ స్టెప్ ఏం చేసావు? డిగ్రీలో టైం పాస్ చేయకుండా కష్టపడ్డావు. రెండో స్టెప్ ఏంటి? ఇక్కడి నుంచి 10 ఏళ్ల పాటు కష్టపడు. లాస్ట్ 2 questions శ్రీకాంత్, ఆ తర్వాత నాది ఒక అడ్వైస్ ఉంది. లాస్ట్ 2 questions ఏంటంటే, సిఏ కానీ సిఎంఏ కానీ ఈ కోర్సులో నేను క్లాసిఫికేషన్ ఇస్తాను. ఈ కోర్సులో ఇంపాసిబుల్, చాలా కష్టం, అసలు కంప్లీట్ చేయటం ఇంపాసిబుల్, లేదా వెరీ డిఫికల్ట్, లేదా డిఫికల్ట్, లేదా ఛాలెంజింగ్ కోర్సెస్ సార్, బట్ కంప్లీట్ చేయొచ్చు. దీంట్లో ఏంటి? ఛాలెంజింగ్ కోర్స్ సార్, కంప్లీట్ చేయొచ్చు. మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని, ఇంపాసిబుల్ కాదు, వెరీ డిఫికల్ట్ కాదు, డిఫికల్ట్ కాదు, ఇవి ఛాలెంజింగ్, కంప్లీట్ చేయొచ్చు. కొద్దిగా నిబద్ధతగా చదివితే కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు రోడ్డు ఉంది, స్ట్రైట్గా ఉంది, రోడ్డు మీద సైకిల్ వేసుకొని వెళ్ళిపోతున్నాం, పెద్ద కష్టం కదా. అదే ఒక కొండ మీద వెళ్ళాలంటే కొద్దిగా ఆ సైకిల్ మీద కష్టం కదా. సో సిఏ కోర్స్ కూడా అంతే. సో కొండ ఎక్కలేనంత కష్టమైంది ఏం కాదు, కొద్దిగా కొండ ఎక్కాలంటే సైకిల్ మీద
మనం ఏం చేయాలి, ప్రయత్నం పెంచాలా తగ్గించాలా, పెంచాలి సార్. మన ఎఫర్ట్స్ పెంచాలి. ఎస్ సార్. సో సిఏ కూడా ఒక ఛాలెంజింగ్ కోర్సే, సిఎంఏ కూడా ఒక ఛాలెంజింగ్ కోర్సే. ఎస్ సార్. నా లాస్ట్ క్వశ్చన్ శ్రీకాంత్, స్టూడెంట్స్ని ఇలా క్లాసిఫై చేయొచ్చు, అది ఏంటంటే ఎక్సలెంట్, ఎస్ సార్. గుడ్, అబవ్ యావరేజ్, యావరేజ్, పూర్. పూర్ అనే దానికంటే స్లో లెర్నర్స్, అంటే బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ నేను చెప్తున్నా. ఎక్సలెంట్ స్టూడెంట్స్, గుడ్, అబవ్ యావరేజ్, యావరేజ్, స్లో లెర్నర్స్. వీళ్ళలో అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు చేయొచ్చా, చేస్తే పాస్ అవుతారా? అది తప్పకుండా పాస్ అవుతారు సార్, చేయొచ్చు. సో అడ్వైజ్ అని చెప్పాను కదా, నువ్వు చదువుకున్న స్కూల్కి ఖచ్చితంగా, నువ్వు చదువుకున్న ఇంటర్మీడియట్ కాలేజ్కి, డిగ్రీ కాలేజ్ కూడా వెళ్ళు. ఎస్ సార్. ఎందుకంటే ఈరోజు నీకు ర్యాంక్ వచ్చిందంటే అది మాస్టర్ మైన్స్ లాంటి సంస్థల కాంట్రిబ్యూషన్ ఒకటే కాదు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఓకే, ఖచ్చితంగా వెళ్ళు, వాళ్ళని కలువు, థ్యాంక్స్ చెప్పు. అలానే అక్కడ ఉన్న స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ కానీ, నీ స్కూల్కి వెళ్ళు, 10th క్లాస్ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ సిఈసి, ఎంఈసి, బైపీసీ, ఎంపీసీ చదివే పిల్లలు కానీ, డిగ్రీ, బీకామ్, బీఏ, బీఎస్సీ చదివే పిల్లలు కానీ, వాళ్ళని కూడా మోటివేట్ చేయి. తప్పకుండా కొద్ది కష్టపడే కోర్స్ తీసుకోండి, లైఫ్ అంతా సుఖంగా ఉంటుంది. సిఏ మీరు అనుకున్నంత భయం కాదు, సిఎంఏ మీరు అనుకున్నంత భయం కాదని చెప్పండి. తెలుసు కదా నీకు, ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఏం తీసుకున్నా సిఈ జాయిన్ అవ్వచ్చు, సిఈసి తీసుకున్నా. అలానే డిగ్రీ, బీఎస్సీ, బీఏ, బీకామ్ ఏ కోర్స్ తీసుకున్నా కూడా సిఏ లేదా సిఎంఏ జాయిన్ అవ్వచ్చు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత సిఏ లేదా సిఎంఏ జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్ ఎంట్రీ అంటారు, కానీ నాట్ సో అడ్వైజబుల్. లేట్ అయిపోవట్లా, అదే అవకాశం ఎంటర్ అయిపోగానే జాయిన్ అయ్యే అవకాశం ఉంది, 10th అయిపోగానే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నీ అడ్వైజ్ ఏంటి, అవకాశం ఉంటే ఆఫ్టర్ 10th అయిపోగానే జాయిన్ అవ్వండి, కుదరకపోతే ఇంటర్ అయిపోగానే జాయిన్ అవ్వండి, ఇంకా అసలు తప్పకపోతే ఇంకా డిగ్రీ అయిన తర్వాత జాయిన్ అవ్వండి అంటున్నాం. ఎనీహో ఒకసారి అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఇంటర్వ్యూ లాస్ట్ మినిట్ దాకా చాలా అటెన్షన్తో విన్నటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరు కూడా ధన్యవాదాలు. సో సిఏ, సిఎంఏ లాంటి కోర్సెస్ టఫ్ ఏం కాదు, ప్రాపర్ ప్లానింగ్ వేసుకొని, సో మనం మంచి కాలేజీలో చూస్ చేసుకొని జాయిన్ అయిపోతే ఈజీ క్లియర్ చేయొచ్చు. గ్రేట్, కంగ్రాచులేషన్స్. అండ్ మీ పేరెంట్స్ కూడా అడిగానని చెప్పు. ఓకే, కన్వే మై థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.